నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నారు. కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. దీనికి భావము, అవయములన్నీ శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో శ్రమపడును. అవయవములన్నీ కూడా శ్రమపడినప్పుడు అవయములన్నీ శ్రమపడతాయి. చూడండి, మీతో ప్రయాణం చేస్తున్నది కోపం, ద్వేషం, అహం, అసూయ. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆత్మ ఫలములు కూడా మీతో ప్రయాణం చేస్తున్నాయి. అపకార మనస్సు కలిగించేలాగా మీరున్నారా? ఉపకార మనస్సు కలిగించేవారు మీరులాగున్నారా? మంచా, చెడా, లోకమా, ఆత్మీయత? ఈ శరీరము దేన్ని కోరుకుంటుంది? ఆత్మీయంగా ఉన్నారా? శరీరానుసార ప్రకృతి సంబంధంగా ఉన్నారా? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఇప్పుడు విశ్వాసములో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి. ప్రయాస పడితేనే, ట్రైనింగ్ ఉంటేనే, ఏదైనా ట్రైనింగ్ ఉంటే మీరు పరిశుద్ధత కలిగి జీవిస్తారు. ఎందుకంటే తప్పిపోతూ ఉంటారు. అలా తప్పిపోవడానికి అనేక కారణాలున్నాయి. తప్పిపోవద్దని ప్రేమ కలిగి ఉండిట ప్రయాసపడండి. ఆత్మ సంబంధ వరములనే అపేక్షించండి. ఆశ ఉండాలి. ఆశ కలిగి జీవించాలి. చూడండి, దావీదు గొల్లవాడే, గొర్రెలు కాసుకునేవాడే, కానీ రాజయ్యాడు. తాను రాజు అవ్వడానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 1 సమూయేలు రాసిన పత్రిక 17వ అధ్యాయము 47వ వచనంలో, యుద్ధము యెహోవాదే అని ఒక రాయి తీసుకుని వెళ్ళి ఒడిసితో కొడితే గొల్లియోతు బొర్లపడ్డాడు. తన పీకిని తెగ నరికి, లోకమును జయించినది విజయము విశ్వాసమే. విశ్వాసంతో అడుగులు వేశాడు. ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగును. ధైర్యం తెచ్చుకోండి. మీరు లోకంలో జీవిస్తున్నారు. ఆత్మీయత కలిగి జీవించండి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తున్న పాఠం. ఒక్క రాయతో యుద్ధాన్ని ముగించేశాడు దావీదు. కానీ ఎన్ని పోరాటాలు, దాని వెనక ఎన్ని ప్రార్థనలు, ఎంత భయమో. ఇక్కడ ఫిలిష్తీయులు, ఇటు చూస్తే సౌలు తౌరుతున్నారు. భౌతికంగా ఎప్పుడు వేసేద్దామని తౌరుతున్నారు. ఆయన విడవడు, ఎడబాయడు. పాపము, పరిశుద్ధత ఒకేలాగా ప్రయాణం చెయ్యవు. పాపం చేయవాడు హీచ్చులు, శరీర హీచ్చులు, తన ఆలోచనలు, తన ఎవరిని మోసం చేయాలా, ఎవరిని మట్టి కర్పించాలా అని ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ పరిశుద్ధత కలిగిన వాడు ఆలోచనలు, భావాలు, తన ఆత్మీయత, దేవుడితో సత్సంబంధము వేరేగా ఉంటాయి. నా ప్రసన్నత మీకు తోడై ఉంటుంది. ఎవరితోని? ఆత్మీయంగా నడిచిన వారితోని. పాపం చేయవారితో, అన్యాయం చేయవాడు చేయనిమ్ము, అపవిత్రుడాగాడు ఆగనిమ్ము, ఇంకా ఎన్నో రకాలుగా తాను సిద్ధపరుచుకున్న గోతులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఎలా తప్పిపోతారో
పాపం చేయవాడు పాపానికి దాసుడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, సత్యము నుండి తొలగిపోతున్నారండి. లోకాన్ని అంటబెట్టుకుని ఉన్నప్పుడు సత్యములోంచి తొలగిపోతారు. అతని సత్యములోనికి